ఇంకా ఇదే పని ఉన్నట్టుందిగా తిరుగుడు నడు. నిన్నే గ్లూకోజ్లు ఎక్కినాయి, నీకు పానం కూసలేదు, మళ్ళీ ఆడదాకా అంటున్నావు. ఆడ హాస్పిటల్ వాసన పడదు నీకు. మనలోని ప్రాణం అమ్మ, మనదైన రూపం అమ్మ, ఎనలేని కాదు మమ్మీ, నిన్నటిదాకా నీ గ్లూకోజ్లు ఎక్కినాయి. ఇప్పుడు అత్తే మళ్ళీ ఆడాలి. నిన్ను చూసుకోవాలా, నన్ను చూసుకోవాలా, నందని చూసుకోండి. సరేనా? నందని చూసుకున్నాను. బిడ్డ అయితే ఒక్కదాని అయితే నాకు నీ వల్ల నిన్న గ్లూకోజ్ ఎక్కింది. దీవి 50 అయింది. అల్లుడు నన్ను చూసుకుంటాడు. నువ్వైతే ఇంటికాడనే ఉండు, రెస్ట్ తీసుకో. నందని వాడుకున్నప్పుడు వాడుకో. కాదత్తమ్మా, నిన్ననే గ్లూకోజ్లు ఎక్కినాయి, నీకు పానం కూసలేదు, మళ్ళీ ఆడదాకా అంటున్నావు. ఆడ హాస్పిటల్ వాసన పడదు నీకు అంటున్నావు. కరెక్టే, మళ్ళీ ఇంటికి వచ్చినాక మళ్ళీ హుషారు లేకపోతే మళ్ళీ ఎక్కడికి పోతావు చెప్పు. ఇంకో నేను చూసుకుంటా, నేను నవ్యాన్ని చూసుకుంటా, కానీ నువ్వైతే చిన్నోని చూసుకో బాగా. అంటే ఇప్పుడు నిద్రపోతాడు అన్నం తిన్నాక. మేము హాస్పిటల్ పోయి ఒకవేళ నవ్యకు అక్కడనే గ్లూకోజ్లు ఎక్కిపించుకొని. నువ్వు టెన్షన్ పెట్టుకుంటే తొందర మంచిగా అవుతారు అత్తమ్మ. వచ్చిన 2 గ్లూకోజ్ పెట్టిపోయి ఆయన మళ్ళీ గ్లూకోజ్ ఆయన రాలేడంటే రక్తం కొంత తగిలింది బయట. మళ్ళీ టెన్షన్ ఏం పెట్టుకో, కానీ పోయి అయితే మేడంకి కలుస్తాం. మేడం ఏమంటారు, మరి గ్లూకోజులు పెడుతుందా చూసి మళ్ళీ ఏమన్నా చెప్తుందా అవన్నీ ఫోన్ చేసి నీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సరేనా? నువ్వు ఏం చెప్పినా కానీ టెన్షన్ అయితే తీసుకోకత్తమ్మా, నేను చూసుకుంటా. బిడ్డ పిల్లలు పిల్లాడు ఉండే డాక్టర్లు గట్ట చెప్పబట్టి మరి ఇలా అనబట్టి పిండం పెరగలే అనబట్టి ఒకటి చెప్పబట్టి ఏమైనా అల్లల పాలు. దానికి ఎట్లా అంటే ఆ పిండం తిరుగుతలేదు, టైట్ గా బాగా టైట్ అయ్యి దానికి ఇబ్బంది అవుతుంది. అలా కదలికలు అనేటివి బాగా లేవు. దాంతో బాగుంది. ఇప్పుడు అయ్యా దేవుడు చూసుకుంటే మంచిగా ఉంది. ఏమైనా అల్లరి పాలు ఉన్నాయి. మా జీవితం అంతా అల్లర్లే. ఇప్పుడు మళ్ళీ మామయ్యకి చెప్పకు. మామయ్య ఆల్రెడీ టెన్షన్లో ఉన్నాడు. ఊక ఫోన్ చేసుకుంటా గట్లయితుంది గిట్లయితుంది అని అంటుండు. మళ్ళీ ఇంటికాడ చెప్పినాం అనుకో ఇంకా టెన్షన్ ఎక్కువైతుంది. నువ్వు ధైర్యంగా ఉండాలి అత్తమ్మ. నువ్వు ధైర్యం ఉండి ఆ ధైర్యం చెప్పాలి. నువ్వేం చేసినావు నిన్న నవ్యకు గంత మంచిగా చెప్పి నువ్వు తెలియకుండా నువ్వే అల్లరి పెట్టుకుని టెన్షన్ పెట్టుకుంటావు. నా పిల్లలు నా కళ్ళ కూడా మంచిగా మంచిది కదా. వాళ్ళకు ఏమన్నా అయితే నేను తట్టుకున్నాను చెప్పు. వాళ్ళ కోసమే నేను బతకబట్టి, వాళ్ళ కోసమే కట్టపడబట్టింది. వాళ్ళు మంచిగా ఉండాలి. వాళ్ళకి చిన్న వయసులో పిల్లలు అవుతారు. ఆ దేవుడు చిన్న వయసులో పిల్లలు అయ్యి మళ్ళీ అన్ని ఆ బాధలు అల్లర్లు ఆపదలు కష్టాలు రాబట్టే చిన్న పిల్లలే. అలా నాన్న దేశం పోయినా కానీ చిన్న పని పెద్ద పని చేసుకుంటే నేను పోయించుకున్న పిల్లలు హాస్పిటల్ వేయించుకున్నా. గవర్నమెంట్ హాస్పిటల్లో నా పిల్లలు వేయించలేదు. ఏమైనా ప్రైవేట్లలో ఉండబోతుంది పని చేసుకుంటాను ఉండబోతుంది. నా పిల్లలు బాగుండాలి. ఇప్పుడు వాళ్ళకి ఏమైనా ఎన్ని కష్టాలు వచ్చిన కొద్దీ నేను తట్టుకుంటాను. ఏ తల్లి తట్టుకుంటే చెప్పు. కష్టమే కానీ ఇప్పుడు డెలివరీ చేసుకున్నప్పుడు డెలివరీ అయ్యేటప్పుడు ఎన్ని బాధలు ఉంటుంది. కన్నులో వెళ్ళాలి, దేవుడు వెళ్ళాలి. ఇప్పుడు మళ్ళీ గట్టిగా అవుతుందని బట్టి కదలిక లేవని బట్టి అందుకోసమే నేను గ్లూకోజ్ లెక్క తెల్లారా ఇట్లనే ఆలోచించదు. అదే అవన్నీ ఆలోచించుకొని మైండ్ ఇప్పుడు డెలివరీ అవుతుంది అత్తమ్మ. డెలివరీ అయితే ఇప్పుడు నువ్వే మాకు ధైర్యం. నువ్వు ధైర్యంగా ఉండాలి. కానీ ఇట్లయితే ఎట్లా చెప్పు. పోయిగో అందుకే అన్నం తినబెట్టు, మధ్యాహ్నం కూడా తినబెట్టు. సరేనా? మేము తినేమి తిని వెళ్తాం. చెప్తాం కానీ నువ్వు టెన్షన్ తీసుకోవద్దు. టెన్షన్ తీసుకుంటా అంటే ఏం చెప్పాం ఇక. సరే అత్త చెప్తాలే. నువ్వు అన్నం అయితే తొందర తిని వెళ్దాం. నువ్వు గిన్ని గంటలు పూజ చేస్తే ఎట్లా అమ్మా? అసలు లేట్ అవుతుందిగా. పూజ చేయండి సోమవారం అయినా నైట్ అన్ని వెళ్తే ఎట్లుంటుంది? ఎటువైనా ఆ తండ్రి అన్ని ఎలా తీసుకోవడా అన్నిటికి పోయేటోడు ఆ తండ్రినే. కొంచెం జల్దీ చేస్తే పూజ చేస్తే ఎట్లా దింపురావని అట్లా దింపుతాడు ఆ తండ్రి. సరే తొందర ఒకటికి నిమ్మకాయ జోబులు వేసుకో. తొందర చూసుకో. మరి మీకే వస్తున్నాయిరా ఈ కష్టాలు, మీకే వస్తున్నాయి. ఆ ప్లాన్కి అట్లా ఈ ప్లాన్కి ఏమో ఇట్లా జరుగుతుంది అని బట్టి నాకు పుట్టడు అన్నారు కాబట్టి. అంటే మన చేతులు ఉన్నదా మాకే కష్టాలు వస్తున్నాయంటే? మనం అనుకోవద్దు అట్లా. ఎట్లా వచ్చినా అంతా మనం మంచిగా అనుకో. నాకు భయం పడుతుంది. ఈ భయం తిరుగుడు ఏం కోసం పొద్దులు పడే మోపరికి ప్రాబ్లంలో ఉన్నది పాపాన్ని బట్టి అదే అల్లరవుతుంది. నడు తీసుకో దాని నడు.
సర్ది పెట్టినావా మళ్ళీ సర్ది కొనవాలి మరి అది తీసుకొస్తావు. వచ్చేసరికి మన బండి మీదనే ఉన్నాడు తెలుసా. అంటే మనం ఎటన్నా పోతామేమో అని బండికి కావాలి కట్టుండొచ్చు. ఏ నందని పాప బుయ్యి పోతలే. తోలుకపోతులనే సంబరం కొద్ది అత్తమ్మ తీసుకో పో. ఆయనకి ఇప్పుడు ఏర్పడ్డా చూసినావా ఏడుతుండు. అయ్యో అమ్మేటిపోయింది. ఇప్పుడేం పెరుగుతుందా? ఇప్పుడు మెట్పల్లి పోవాలి, మెట్పల్లి హాస్పిటల్. ఈ తిరుగుడు ఏందో కానీ సుక్కలు కనబడుతున్నాయి, కానీ ఏం చేద్దాం తప్పుతలేదు. నవ్యకు ఇంటికాడ గాలి ఉంది కాబట్టి దాని మైండ్లో కంచెలు మొత్తం చెడు మొత్తం పోయి మంచిగా కొంచెం ఫ్రెష్ మైండ్ రావాలి, ఏది ఆలోచించద్దని చెప్పేసి ఇక్కడికి తీసుకొని వచ్చిన. ఇక్కడ మంచిగా ఉంది ప్లేస్. ఇది మెట్పల్లి దాటినాక ఉంటుంది. ఇక్కడ టెంపుల్, ఇంకొకటి అక్కడ టెంపుల్, ఇంకొకటి అక్కడ టెంపుల్ ఉంది. 3 టెంపుల్ ఉన్నాయి. అక్కడ భజన కూడా జరుగుతుంది. ఒకటి కృష్ణుడు అనుకుంటా, శివయ్య ఉన్నాడు, మల్లన్న స్వామి కూడా అనిపిస్తుంది. అన్ని దేవుళ్ళు ఉన్నాయి. హాస్పిటల్ అయితే వెళ్ళినాం. డాక్టర్ ఏమన్నారంటే కొంచెం జాగ్రత్త చూసుకొని, డెలివరీ అయ్యేది దగ్గరనే ఉంది కదా. నవ్య ఏం చేస్తుందంటే మస్తు టెన్షన్ తీసుకుంటుంది. మేడము అక్కడ చెప్తుంది కానీ ఇది 10 సార్లు అడుగుతుంది. మళ్ళీ అడిగిందే మళ్ళీ అడుగుతుంది. నీ మైండ్ గాలిగాలైంది. అంటే నా మైండ్ ఇక్కడ లేదు, చెప్తుంది నెత్తికెక్కించుకుంటలేను అన్నట్టు. అట్లా మేడంని నేను అడగాలి అనుకుంటున్నా అంతే. నేను అడగాలి మేడంని, ఇది అడిగితే నాకు చెప్తుంది అంతే. ఆ మేడం చెప్పింది కూడా నీకు అర్థమవుతలేదు. మేడం ముందే చెప్తుంది. ఈరోజు అమావాస్య. ఇగో ఇక్కడ తిన్నామని ఏమనుకోకూడదు, ఎందుకంటే ఇగో ఇక్కడ టెంపుల్స్ ఉన్నాయి, అక్కడ మంది ఉన్నారు. ఆ దేవుళ్ళ దగ్గర తింటే ఏం కాదు కదా. కర్రీ పెట్టకే నవ్య, ఎందుకు కలుపుతుందో? అట్నే వట్టన్నం పెట్టు, తింటుందా? మళ్ళీ కలిపి పెడితే కోతులు తినే. కలిపి పెట్టకపోతే ఇట్లా అవిటికేమైనా కలుపుకోవచ్చా? అట్లంటే అన్నం ఒకటే తింటాయి, వట్టన్నం. సరే కలిపి పెట్టు మరి. వట్టన్నం మీద తిన్నాయిగా. గుడి దగ్గర కూడా వట్టన్నం మీద తిన్నాయి అంటారు. అట్లా పెట్టేసి వాళ్ళ అన్నం పెట్టు అంతే. అవి కర్రీతోటి తినాయి. ఆడబెట్టు ఏం కాదు. ఇక్కడ తింటాయి, మనం పోతే వస్తాయి. అక్కడ పట్టను కోతులు. ఏమైంది? కొంచెం కూర్చుంటావా? కొంచెం చల్లగాలికి మంచిగా అనిపిస్తుంది ఇక్కడ. కానీ మనం ఇంటి కంచెలు తెచ్చుకున్నాం, ఇక్కడికి అత్తమని తెలియదు కదా. ఫస్ట్ అక్కడనే భోజనాలు పెడుతున్నట్ట. పెడుతురు. మళ్ళీ మనం ఏంటిదంటే ఇక్కడి కోసం అని కాదు, అంటే అక్కడనే గ్లూకోజులు పెడతారేమో అట్లా టైం అవుతుంది అని చెప్పేసి మనం టిఫిన్ పెట్టుకున్నాం. సాయంత్రం అవుతుంది, మళ్ళీ బయట ఫుడ్ కూడా అంత మంచిది కాదు కదా అని చెప్పేసి ఇలా సర్ది పెట్టిన. కానీ దేవుని కాడికి వచ్చి తినే అదృష్టం దొరికింది. ఎందుకంటే మన ఇంటి ఫుడ్ తిన్నాక ఇప్పుడు ఏం చేద్దాం చెప్పన్నా, ఆడ భోజనాలు పెడుతురుగా, ఒక 5-6 గంటలు ఆగి మళ్ళీ తిని కాదు. కానీ అన్నీ ఆ దేవునికి అప్పచెప్పి ప్రశాంతంగా కూర్చొని కొంచెం తిని, దేవుడా అన్నీ నువ్వే చూసుకో అని చెప్పి తిన్నాం. ఇక దేవునికి అన్నీ అప్పచెప్పుదాం. ఇక్కడ నాకు తెలిసి 4-5 దేవుళ్ళు ఉన్నాయి కావచ్చు, అన్నీ ఆ దేవునికి అప్పచెప్పుదాం. మస్తు ఉంది లొకేషన్ కూడా. ఆడొకటి ఉంది, దాని పక్క పంట ఒకటి ఆడ కనబడుతుంది. ఇక్కడ మల్లన్న స్వామి అనుకుంటా. ఇది అక్కడే వెళ్ళాము. తింటుందా కోతి? కొద్ది తింటుందా? నేను చెప్పలేనా తింటుందని. పట్టన్నం నాకు తెలిస్తే ఎక్క పట్టుకొచ్చేదాన్ని, తెలియదు కదా. జైత్యాల్ గౌట్ హాస్పిటల్లో చూపెట్టినాక మా అమ్మనైతే బస్ ఎక్కించిన. మా అమ్మ అయితే ఊకొకటే అంటుంది, ఎంత మంచిగా చూసుకున్నా కానీ ఇక్కడికి ఎందుకు వస్తుందిరా, ఒక్కొక్కరిని ఏం చూసుకోకున్నా కానీ వాళ్ళకి మంచిగా కూడతారు పిల్లలు, మీకేందిరా గిట్లయితుంది అట్లయితుందని. ఇక బాధపడితే ఏం చేయలేం, మన చేతులు ఏముండదు. మనం ఎంత మంచిగా చూసుకున్నా ఏం చెప్పలేము. ఇక ఈ రోజులలో మంచితనం నడతలేదు, ఎంత మంచిగా చూసుకున్నా నడతలేదు. ఏదో ఒక కారణం వల్ల ఇట్లా అవుతాయి. ఆ అమ్మనైతే బస్సు ఎక్కిచ్చేసిన, ఎందుకంటే మేము మళ్ళీ మెట్పల్లి వచ్చినాం కదా,
ఇక్కడ హాస్పిటల్ చూపెట్టాలని ఊకే అటు ఇటు తిరుగుడు అయితే మళ్ళీ రేపు రావాలంటే ఓపిక లేదు కదా. ఇక డైరెక్ట్ జగిత్యాల నుంచి వెళ్ళి మేము మెట్పల్లి వచ్చినాం. ఇక ఈ హాస్పిటల్ కూడా చూపించుకున్నాం. మళ్ళీ వారం తర్వాత రమ్మన్నది మేడం. అప్పుడు డెలివరీ డేట్ చెప్తుందంట. ఈ 20 నుంచి 13 దాకా ఛాన్స్ ఉందని చెప్పింది. కానీ ఇప్పుడే ఆలోచించకూరి, టెన్షన్ తీసుకోకూరి, మళ్ళీ వారం తర్వాత చెప్తా ఎట్లా నార్మల్ కావాలో అవన్నీ ప్రతి ఒక్కటి చెప్తా. ఫస్ట్ నార్మల్ అయ్యారు కదా, ఇప్పుడు కూడా నార్మల్ అవుతారు ఖచ్చితంగా అనుకుంటే ధైర్యం చెప్పింది. నిజంగా చెప్పాలంటే మేడం మంచిగా మాట్లాడుతుంది. మేడం నిజంగా మంచిది. ఒక ధైర్యంని అందరికీ ఇవ్వరాదు. అట్లా ధైర్యం చూస్తారు, పేషెంట్ని జల్ది పంపిస్తారు. కానీ ఈ మేడం మాటల ద్వారా ధైర్యాన్ని చెప్తుంది మంచిగా. నీకు నిజంగా మంచిగా అనిపించలేదు? నాకు మంచిగా అనిపించింది. ఇప్పుడైతే ఏం టెన్షన్ లేదు. కానీ టెన్షన్ పెట్టుకోకు ఫస్ట్. మా అత్తమ్మ అయితే పాపం బాగా అంటే బాగా అల్లరి పెట్టుకుంటుంది. ఎందుకంటే ఫస్ట్ది అట్లా చెప్పారు కానీ మంచిగా జరిగింది. కానీ ఇప్పుడు కూడా అట్లనే చెప్తుర్రు, ఏమవుతుందో అని టెన్షన్ తీసుకుంటుంది. మా అత్తమ్మకు నవ్య అంటే చాలా ఇష్టం. మా మమ్మీ అయితే చాలా ధైర్యం చెప్తుంది. అంటే ఏదన్నా సిచ్యువేషన్ ఎవరికన్నా వస్తే ధైర్యం చెప్తుంది. కాకపోతే ఈసారి ఏంటంటే ఎక్కువ నాకు ఫస్ట్ నుంచి ఇట్లా ఉడికి దానికి మైండ్ ఒకటేసారి బీప్ తక్కువైంది. అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఇట్లా సెకండ్ ఇట్లా మళ్ళీ థర్డ్ ఇట్లా అనబట్టిరి. ఈసారన్నా మంచిగా డెలివరీ అవుతుంది హ్యాపీగా. అంటే ఒక్కసారన్నా అబ్బా ఇప్పుడు మంచిగా ఉందిరా అనుకునేటప్పుడు మళ్ళీ ఏదన్నా ఒకటి ఇట్లా అవుతుంది. నా కూతురు తన లైఫ్ తను మంచిగా బతుకుతుంది, ఇక ఇంకేముంటుంది అని చెప్పేసి హ్యాపీగా ఉన్న టైంలో ఏదో ఒకటి వచ్చి పడుతుంది. ఇక అట్లా మా అమ్మకి టెన్షన్ అవి అన్నీ. ఇప్పుడు మా అత్తమ్మకు చాలా టెన్షన్స్. ఎట్లా అంటే మామయ్య విషయంలో, మా బాంబడిది విషయంలో, ఇక ఇంటి సమస్యలు ఉంటాయి కదా ఎవరి వాళ్ళకు. అట్లా ఎంత సమస్యలు ఉన్నా కానీ, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ అన్నీ మనసులో దాచుకొని ఒక్కరోజు కూడా ఇంటికాడ ఉండకపోతుండే. నవ్య అంటే గంత ఇష్టం కదా. కానీ నవ్య ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి రోజు పనికి పోతుండే. వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ అవన్నీ పక్కన పెట్టి రోజు పనిపోతుండే. జ్వరం వచ్చినా కూడా ఆ జ్వరాన్ని పట్టించుకోకుండా కూడా పనిపోతుండే. కానీ ఇప్పుడు నీకు పొద్దులు పడ్డాయని 9 నెలలు పడ్డాయి, కానీ ప్రాబ్లం ఉందని తెలిసేసరికి ఈ మనసులో మనసు అయితే లేదు. గట్లా అంటే తల్లిదండ్రుల ప్రేమ మనం ఎప్పుడైనా కానీ అమ్మ నాన్న మన మీద ప్రేమ లేరు, వాళ్ళు ఎప్పుడు తిట్టుకుంటూనే ఉంటారు అనుకోవద్దు. సిచ్యువేషన్ బట్టి వాళ్ళ ప్రేమ మనకేంటిదో తెలుస్తుంది. చాలామంది అనుకుంటారు తల్లిదండ్రులు ఇట్లనే ఉంటారు, వాళ్ళు ఎప్పుడు మమ్మల్ని ఏదన్నా ఒకటి అనుకుంటూ ఉంటారు అట్లా ఇట్లా అని. అట్లా ఎవ్వరు కూడా అనుకోవద్దు. ప్రతి ఒక్కళ్ళ పిల్లల మీద కాదు చెప్పేది మన మంచికే. కాకపోతే మనం ఏంటంటే చెడు ఎక్కువ తీసుకుంటాం. మనల్ని అంటుంది అట్లా ఇట్లా అని చెప్పేసి అదే తీసుకుంటాం తప్ప దాంట్లో ఉన్న మంచితనాన్ని తీసుకోము. అదైతే మనం ఏం చేయాలంటే మనం మంచితనాన్ని గుర్తించాలి ఫస్ట్. ఎందుకంటే పిల్లలు ఏడిపోతే తల్లిదండ్రులు చూడలేరు కదా. మన మంచికే కదా చెప్పేది. నువ్వు చెడిపో అని చెప్తారు అన్నమాట, చెప్పరు కదా, మంచిగా చెప్తారు. ఒక్కసారి ఆలోచించాలి. కాకపోతే ఏంటంటే మనం సీరియస్ అవుతాం. నేను ఎక్కువ సీరియస్ అవుతా, ఎందుకంటే మా మమ్మీ ఏమన్నా అనగానే సీరియస్ అవుతా. అదే ఏమైనా బయట వాళ్ళకు ఇప్పుడు అమ్మ నాన్న మీద హక్కు ఉంటుంది, సీరియస్ కావచ్చు. కానీ ఏంటిదంటే చెడు తవ్వలేదు ఒక్కద్దుగా అంతే. మనం మంచిగా ఉంటేనే మంచిగా బతేనే అమ్మ నాన్నకు సంతోషం. అర్థమైందా? ఇప్పుడు మా అత్తమ్మకైతే ఎట్లా ఎంత చెప్పినా కానీ కొంచెం అంతే చెప్పినాం. ఇప్పుడు హాస్పిటల్ పోయి వచ్చేదాకా హాస్పిటల్ ఏమన్నారు ఇప్పుడు మంచిగా ఉందా అంటే మంచిగా ఉందని చెప్పినాం. అట్లా చెప్తేనే నయ్యం. లేకపోతే మళ్ళీ ఆ ప్రాబ్లం ఇది అని అన్ని ఎక్స్ప్లెయిన్ చేసినాం అనుకో, వాళ్ళకి తెలియకుండానే టెన్షన్ పెట్టుకుంటారు. ఇప్పుడు ఈ టైంలో నవ్యం చూసుకోవాలి కదా. ఇప్పుడు మా అమ్మ ఒక్కతే ఉంటే సరిపోదు. ఇప్పుడు నందన్ ఉన్నాడు కాబట్టి ఇద్దరిని చూసుకోవాలి కాబట్టి కొంచెం కష్టం అవుతుంది. ఓకే నవ్య, మంచిగా తిని ఇంకా కొన్ని రోజుల టైం ఉంది, పడుకో, ఇక రెస్ట్ తీసుకో. ఎక్కువ రెస్ట్ తీసుకోవడానికి ట్రై చేయి. కానీ ట్రై చేయి ఇక ఇప్పటి నుంచి నార్మల్ డెలివరీకి ట్రై చేయి. ఓకేనా?